నమస్కారం. జై శ్రీమన్నారాయణ. రామాయణంలో ఒక శ్లోకం, దాంట్లో ఒక సందేహం. సమాధానం ఏమిటో చూద్దాం. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదహర్హితం. ఇది రాముడే చెప్పిన శ్లోకం. విభీషణుడు శరణాగతి చేయడానికి వచ్చాడు. సుగ్రీవుడు విభీషణుణ్ణి మన గోష్ఠిలో చేర్చుకోవద్దు అని అడ్డు చెప్పాడు. హనుమ విభీషణుణ్ణి మన గోష్ఠిలో చేర్చుకోవచ్చు అని సిఫార్సు చేశాడు. అప్పుడు రాముడు వాళ్లతో ఈ శ్లోకం చెప్పాడు. మిత్రుడే కానవసరం లేదు, మిత్రుడిలా వేషం వేసుకుని వచ్చినా, నోటి మాటతో మిత్రుడని చెప్పుకొని వచ్చినా కూడా అతన్ని నేను విడిచిపెట్టను. వచ్చిన వాడు రావంటి తమ్ముడైనా పర్వాలేదు, శరణాగతి కోరి వచ్చాడు కాబట్టి విడిచిపెట్టను అని చెప్పాడు. రెండవ పాదంలో దోషో యద్యపి తస్య స్యాత్ అంటే దోషాలు ఉన్నప్పటికీ వదిలిపెట్టను, ఎందుకంటే మా పెద్దలు మన కాళ్ళ మీద పడ్డవారిని ఎలాగైనా రక్షించాలి అని చెప్పారు, అందుకే నేను కూడా వదిలిపెట్టను అని రాముడు చెప్పాడు. ఈ శ్లోకంలో మనకు రెండు సందేహాలు వస్తాయి. మిత్రుడిలా వేషం వేసుకుని వచ్చినా చాలు అంటున్నాడే రాముడు, నిజంగా ఇది అంగీకరించదగిందా? మిత్రుడిలా వేషం వేసుకొని భక్తి లేని వాళ్ళు కూడా భక్తి ఉన్నట్లు నటించి రావచ్చా? అలా వచ్చిన వాళ్ళని స్వీకరిస్తాడా? అది ఆయన దోషం కాదా? వేషం వేసుకొని వచ్చి మోసం చేసిన వాడి చేతిలో మోసపోయి వాడిని రక్షించడం రాముడి దోషమా? ఒకడు వేషం వేసుకొని వస్తే వాడి చేతిలో ఓడిపోయి నేను ఎంత బాగా ఓడిపోయానో అని ఎవరైనా అంటారా? అలా మోసపోవడం దోషం కాదు అంటే కాదు, అది ఆయన గుణం అంటున్నారు. ఇక్కడ రాముడు ఏమంటున్నాడో కాస్త జాగ్రత్తగా చూడాలి. మిత్రభావంతో వచ్చిన వాడిని విడిచిపెట్టను అన్నాడు, అంతేగాని అలాంటి వాళ్ళని వైకుంఠానికి తీసుకువెళతాను అనలేదు. అంటే వాళ్ళ దోషాలను పోగొట్టే వైకుంఠానికి తీసుకువెళ్తాడు, దోషాలతో తీసుకువెళ్ళడు. ఆయనే ఏదైనా కారణంతో మనల్ని పక్కకు పెట్టాలి అంటే ఏదైనా దోషం ఉంటే వీళ్ళని స్వీకరించకూడదని నిర్ణయం తీసుకుంటే, దోషం లేని వాళ్ళ లోకంలో ఎవరున్నారు? తప్పులు చేయని వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఆయన దగ్గరకు పోవడానికి ఎవరికీ అర్హత ఉండదు. అందుకని దోషాలున్నా పర్వాలేదు, స్వీకరిస్తాను, ఎంత కింది స్థాయిలో ఉన్నవాడైనా స్వీకరిస్తాను అనడం ఆయన కృప. రెండు, దోషాలు చేసేవాడిని కూడా స్వీకరిస్తానంటున్నాడు. వెంటనే కొందరు వితండవాదం చేసేవాళ్ళు, సరే రాముడికి దోషాలంటే ఇష్టం కాబోలు, అందుకే నేను ఇప్పటి నుంచి అన్ని దోషాలే చేస్తాను, తప్పులే చేస్తాను, మంచి పనులు చెయ్యను అనొచ్చు. కానీ రాముడు ఇక్కడ ఏం చెప్పాడో జాగ్రత్తగా చూడాలి. దోషాలు ఉన్నవాళ్ళని స్వీకరిస్తాడు, దోషాలను పోగొట్టి వైకుంఠానికి తీసుకుపోతాడు. రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేసే సమయానికి వాళ్ళ పరిస్థితిని గురించి చెప్తాడు. అంటే శరణాగతి చేసే సమయానికి మిత్రభావంతో వచ్చినా పర్వాలేదు, దోషాలున్నా పర్వాలేదు అని చెప్తున్నాడు. మనమంతా భక్తులమే, అంతో ఇంతో భక్తి చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం ప్రహ్లాదులాంటి భక్తులమా? గజేంద్రుడి భక్తులమా? నమ్మాడి వార్లంత భక్తులమా? కాము. మనకంటే పెద్ద స్థాయిలో అంటే నమ్మాడి వార్లంత భక్తి చేసేవాళ్ళు కూడా వాళ్లలో ఎక్కడో ఒక లోపం ఉందేమో అని దాన్ని తలుచుకొని మనం లోపభూయిష్టంగా ఉన్నవాళ్ళం లోపమే లేని పరమాత్మ దగ్గరకు వెళ్ళవచ్చా అని భయపడని అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇదంతా శరణాగతి చేసే సమయానికి పరిమితమే కానీ ఎప్పటికీ ఎల్లవేళకు కాదు. ఉదాహరణకు సాధారణ స్థితి వేరు, ఆపద్ధర్మం వేరు. రోడ్డు మీద వాహనాలు పోతుంటాయి, అంతలో ఆపదలో ఉన్న వారితో అంబులెన్స్ వచ్చింది. అది రెడ్ లైట్ కోసం ఆగనక్కర్లేదు, ట్రాఫిక్ రూల్స్తో సంబంధం లేకుండా ఎటు అవసరమైతే అటు తిరగవచ్చు. దానికి ఆ సమయంలో సాధారణ చట్టాలు ఏవీ పనిచేయవు. అంటే అది ఎమర్జెన్సీ కాబట్టి ట్రాఫిక్ రూల్స్ వర్తించదు. అంత మాత్రాన రూల్సే లేవని అర్థం కాదు. ఒక ఎమర్జెన్సీలో వచ్చారు కాబట్టి ముందు హాస్పిటల్కి చేరడానికి దారి వదిలేస్తారు, అంతేగాని వాడు పేషెంట్సే లేకుండా ఉత్త అంబులెన్స్లో వస్తే ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఎలా వర్తిస్తాయో వాళ్ళకు కూడా అలాగే వర్తిస్తాయి. అలాగే మనం కూడా శరణాగతి చేయడానికి వెళ్ళినప్పుడు మన దోషాలను తలుచుకుంటూ హీనతాభావంతో వెనక్కి తగ్గనవసరం లేదు.
అని చెప్తున్నాడు. అంతేగాని తెలిసి కావాలని తప్పులు చేస్తుంటే అంగీకరించడు. దోషాలు ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడు భగవంతుడిని మిత్రుడుగానే భావించాలి. భగవంతుడికి మిత్రుడుగానే మనం ఉండాలి. మనస్ఫూర్తిగా శరణాగతి చేయాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా తెలిసో తెలియకో కొన్ని దోషాలు దొర్లుతుంటాయి. వాటిని తలుచుకొని భగవంతుడు నన్ను అంగీకరించడేమో అని భయపడిన అవసరం లేదు అంటున్నాడు. భగవంతుణ్ణి మనం మాయ చేయలేం. ఆయన కృపతోనే మనల్ని అనుగ్రహిస్తాడు. జై శ్రీమన్నారాయణ.